పాప భీతి వెంటాడుతోంది. నిజం చెప్పేస్తా, సాక్ష్యాలు చూపిస్తా అంటూ ఆ మాస్క్ మ్యాన్ ముందుకు వచ్చినప్పుడు అంత ఘోరం జరిగిందా అని దేశమంతా నివ్వెరపోయింది. ఆ పుణ్యక్షేత్రంలో మరుగున పడ్డ దారుణాలు ఎన్నో బయటపడతాయనుకుంది. కానీ రోజుల తరబడి వందల మంది తవ్వకాలు జరిపినా ఏమీ బయటపడలేదు. మట్టి, రాళ్ళు, రప్పలు తప్ప. ఏమన్నా ఉంటే కదా బయటపడడానికి. ధర్మస్థలలో మారణ హోమం, సామూహిక ఖననం ఓ కల్పిత కథ. ఈ కథ సృష్టికర్తలెవరు? పవిత్ర క్షేత్రంపై విషంగా కిందెవరు? చెప్పిన చోటల్లా తవ్వకాలు, నమ్మశక్యం కాని వాదనలు, ముసుగు తీసిన మాస్క్ మ్యాన్. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే సమాజంలో ఉన్నాం. నిజాలతో పని లేదు, వాస్తవాలు నిర్ధారించుకునేదాకా ఓపిక లేదు. ఒకరు మొదలు పెట్టారంటే ఇక అంతా అదే గోల. ధర్మస్థలలో అదే జరిగింది. ఆ కట్టుకథని ఎంత పకడ్బందీగా అల్లారంటే జేసీబీ తవ్వడం మొదలు పెట్టినప్పుడల్లా శవాల గుట్టలు బయటపడతాయని అంతే నమ్మేంతగా, ఊపిరి బిగబట్టి గుడ్లప్పగించి చూసేంతగా. పోలీసుల్ని తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టారు. సామాన్య ప్రజల్ని గుడ్డిగా నమ్మించారు. అదిగో అక్కడ, లేదు లేదు ఇదిగో ఇక్కడ అంటూ తవ్విన చోట తవ్వకుండా తవ్వించేశాడు అప్రూవర్గా మారానన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు. కాని ఎంత తవ్వినా ఏమీ బయటపడకపోయేసరికి చివరికి నిజమొప్పుకున్నాడు. తాను చెప్పిందంతా కల్పిత కథని, తానక్కడి ఏ శవాన్ని పూడ్చలేదని. మొన్నటిదాకా సాక్షి కాని ఆ సాక్షిని కాపాడుకునేందుకు సిట్ నానా తంటాలు పడింది. అతని ఆనవాళ్లు, కదలికలు బయటికి పొక్కకుండా జాగ్రత్త పడింది. బ్యాట్స్మ్యాన్లా ముఖమంతా విచిత్రమైన మాస్క్ వేసి తమతో తిప్పించుకుంది. కాని అందరినీ గొర్రెల్ని చేస్తున్నాడని, తన అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేశాడని చివరికి అర్థమైంది. ఇక ఏ మాస్క్తో పనిలేదు. ఇంత ఘనకార్యం చేసిన వాడెవడో బయటి ప్రపంచానికి తెలియాల్సిందే. భీమా పేరుతో వార్తల్లో కనిపించిన ఆ మాస్క్ మ్యాన్ పేరు సిఎన్ చిన్నయ్య. టూచ్, ఏమీ పూడ్చలేదు, ఎంత తవ్వినా లాభం లేదు అని చావు కబురు చల్లగా చెప్పేశాడు చిన్నయ్య. తననెవరో ప్రలోభ పెట్టి ఈ పని చేయించారంటున్నాడు. దీంతో తప్పుడు ఫిర్యాదుతో పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు చిన్నయ్యని సిట్ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. కస్టడీకి తీసుకొని ఈ అబద్ధపు ప్రచారం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో నిగ్గు తేల్చబోతోంది. ఇక్కడే పూడ్చానే, శవాలు ఏమైపోయాయో అంటూ మధ్యలో అందరినీ కన్ఫ్యూజ్ చేశాడు మాస్క్ మ్యాన్. ఎంతకీ ఏమీ దొరక్కపోయేసరికి, పోలీసులు గట్టిగా అడిగేసరికి మాట మార్చాడు. తనకెవరో ఒక పుర్రెనిచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించారని చెప్పాడు. కోర్టులో పిటిషన్ కూడా వారే వేయించారంటున్నాడు. దీంతో ధర్మస్థల పవిత్రతను దెబ్బతీసేందుకు, ఆ పుణ్యక్షేత్రంపై బురద చల్లేందుకు కొందరు అతన్ని అడ్డు పెట్టుకుని ఈ తతంగం నడిపినట్లు అనుమానిస్తున్నారు. 1995, 2014 మధ్య హత్యకు గురైన సుమారు 100 మంది మృతదేహాలను బెదిరింపులకు భయపడి ధర్మస్థలలోని వివిధ ప్రాంతాలలో ఖననం చేశానంటూ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు జులై 3న ఫిర్యాదు చేశాడు. జులై 11న మ్యాజిస్ట్రేట్ ముందు హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశాడు. తానే తవ్వి తీశానంటూ అస్థిపంజర అవశేషాలను అప్పగించాడు. దీంతో ఈ కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అతను చూపించిన 17 ప్రదేశాలలో అధికారులు తవ్వకాలు జరిపారు. పారిశుద్ధ్య కార్మికుడు వాంగ్మూలమే కాదు, పోలీస్ రికార్డులు మాయమయ్యాయని జరిగిన ప్రచారం కూడా అనుమానాలకు ఆజ్యం పోసింది. సిట్ ఆధ్వర్యంలో అనుమానిత ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతుండగానే తన కూతురి మిస్సింగ్ పై సుజాత భట్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ జరగరాని ఘోరాలెన్నో జరిగి ఉంటాయనే అంతా అనుమానించారు. కానీ ఈ ప్రచారమంతా ఓ పథకం ప్రకారమే జరిగినట్లు ఇప్పుడు అనుమానాలొస్తున్నాయి. తన కూతురు ధర్మస్థలలో మాయమైందని, ఆ మహిళ చేసిన ఫిర్యాదు కూడా అబద్ధమేనని తేలిపోయింది. ఎందుకంటే ఆమెకు అసలు కూతురే లేదు. ధర్మస్థల కేసుతో సంబంధం ఉన్న 2 ప్రముఖ వ్యక్తులు తనతో అలా చెప్పించారంటోంది సుజాత భట్ కూడా. తాను చెప్పిందంతా కట్టుకథేనంటోంది. 2003లో కూతురు కనిపించకుండా పోయిందని ఆమెపై కొందరు ఒత్తిడి తెచ్చారు. అనన్య అదృశ్యమంటూ బయటికి వచ్చిన ఫోటోలు కూడా కల్పితమే. అయితే ఈ కట్టుకథ కోసం తానెవరి దగ్గర డబ్బు తీసుకోలేదంటోంది ఆ వృద్ధురాలు.
తన తాత భూమిని ధర్మస్థల ఆలయ అధికారులు తమ సమ్మతి లేకుండానే తీసుకున్నారని, ఆ ఆస్తి విషయం తేల్చుకునేందుకే వారు చెప్పింది చేశానంటోంది సుజాత భట్. కర్ణాటక ప్రజలు ధర్మస్థల భక్తులను క్షమాపణలు కోరింది. ధర్మస్థలలో ఘోరాలు జరిగాయని వార్తలు రావడంతో తమ పరువుకు భంగం కలుగుతోందని ఆలయ పాలనాధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా ఆరోపణలు కొనసాగాయి. ఆ పారిశుద్ధ్య కార్మికుడి మాటల్ని నమ్మి తవ్వకాలు కొనసాగాయి. కానీ అదంతా కట్టుకథని తేలిపోవడంతో అంతా నాలుగు కరుచుకుంటున్నారు. పుణ్యక్షేత్ర పవిత్రతని మంటగలపాలనుకున్న కుట్రదారులెవరో బయట పెట్టాలంటున్నారు. ఇదేదో ఫలానా చోట బాంబు పెట్టానని చేసే ఉత్తుత్తి బెదిరింపు లాంటిది కాదు. మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం, ఎందరినో రోజుల తరబడి మనోవేదనకు గురి చేసిన విషయం. ఆ కుట్రదారులెవరో నిగ్గు తేలిస్తేనే సిట్ విశ్వసనీయత నిలబడుతుంది.